తెలంగాణలో కాలేజెస్‌ని ఎందుకు బంద్ చేస్తున్నారు? స్టూడెంట్స్ స్కాలర్‌షిప్ డబ్బులు వేయకపోవడానికి కారణాలేంటి? వీటి గురించి తెలుసుకుందాం పదండి. తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు గవర్నమెంట్ తమకు బకాయి పడిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇండెఫినిట్ బంద్‌ని చేపట్టారు. ఈ కారణంగా నవంబర్ 3, 2025 నుండి స్టేట్‌లో ఉన్న ప్రతి ప్రైవేట్ కాలేజెస్ అయినటువంటి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, నర్సింగ్ మరియు డిగ్రీ కాలేజెస్‌లు మూతపడ్డాయి. ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ కి ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ కింద దాదాపు 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను చెల్లించలేదు. ఇవి ఇప్పుడు వరకు పెండింగ్ లోనే ఉన్నాయి. బకాయిలు విడుదల కాకపోవడంతో కాలేజ్ నిర్వహణ, స్టాఫ్ సర్వీస్ మరియు బేసిక్ నీడ్స్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా మారిందని ఫెడరేషన్స్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ FATHI తెలిపింది. అయితే దీపావళికి ముందు 1,200 కోట్ల నిధులను విడుదల చేస్తామని గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. కానీ కేవలం 300 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసింది. రిమైనింగ్ 900 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3 నుంచి బంద్ ప్రకటించారు. బకాయిలు అడిగితే గవర్నమెంట్ విలేజెస్ ఇన్స్పెక్షన్ నిర్వహిస్తామని బెదిరిస్తుందని, ఇది తమను అత్యంత టెన్షన్ పెడుతుందని యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే కాలేజెస్ బంద్ కారణంగా వేలాది మంది విద్యార్థులకు క్లాసెస్, ఎగ్జామ్స్ సస్పెండ్ అయ్యాయి. JNTU లాంటి యూనివర్సిటీలు ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేశాయి. గవర్నమెంట్ వెంటనే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయకపోతే నవంబర్ 6న భారీగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని FATHI నిర్ణయించింది. అయితే ప్రభుత్వం ఫీజు చెల్లించలేకపోవడానికి కారణాలు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్ ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని చెల్లించలేదు. ప్రధానంగా ఆర్థిక అడ్డంకులు మరియు అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. మొత్తం దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని అంచనా. వీటిల్ని చెల్లించలేమని విన్నవించాయి. కానీ కాలేజెస్ స్టూడెంట్స్ తమ సొంత డబ్బులను కట్టవలసి వస్తుంది. కష్టపడి ఈసెట్, ఎంసెట్ వంటి పరీక్షలకు చదివి ఎలిజిబుల్ అయినా కానీ ఫీజు డబ్బులు పడటం లేదు. ఈ విషయానికి గాను స్టూడెంట్స్ చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.